విజయ, ఏంటక్కా? ఆ చిరంజీవి దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్నావా? చెప్పు. అంటే సమయానికి మన దగ్గర లేవు, అందుకే అతను కట్టాడు. అన్నయ్య ప్రాణాలు తీసిన రాక్షసుడేవాడు. వాడి దగ్గర డబ్బులు తీసుకోవడానికి నీకు మనసు ఎలా వచ్చింది? అమ్మ ప్రాణాపాయంలో ఉంటే ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదక్కా. అందుకని వాడి దగ్గర డబ్బులు తీసుకుంటావా? ఏ, వాడు మా నాన్నయ్యని చంపాడన్న విషయం మర్చిపోయావా? అలాంటి వాడి ముందు చెయ్యేలా చెప్తావే? అన్నయ్య దూరం కావడానికి కారణం అతనే అన్న బాధ నాకు కూడా ఉందక్కా. కానీ అక్కడ అమ్మ చావు బతుకుల మధ్య ఉంది. నేను చేసింది తప్పుగా అనిపించొచ్చు, కానీ ఆ క్షణం అమ్మ ఉన్న పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాలేదు. సమయానికి డబ్బులు కట్టాడు, అందుకే నేను కాదనలేకపోయాను. అంత ఇబ్బంది వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయాలి. వాడిని అడగడం ఏంటి? అమ్మ ప్రాణాలు కాపాడడానికి వాడు డబ్బులు ఇచ్చేదేంటి? అంతగా అవసరమైతే మావయ్య గారిని అడిగి ఆ డబ్బులు ఏవో నేను ఏర్పాటు చేసేదాన్ని కదా. చెప్పానుగా అక్క, ఆ క్షణం అమ్మని కాపాడుకోవడం మాత్రమే చూశాను తప్ప ఎవరు కడుతున్నారు, అతను ఎలాంటివాడు, ఏం చేశాడు ఏంటి అనేది నేను ఆలోచించలేదక్కా. ఏదైనా మర్చిపోవచ్చు, అన్నయ్య చావును మర్చిపోతామా? ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు. పొరపాటును కూడా వాడి దగ్గర ఎలాంటి సాయం తీసుకోవద్దు. సరే అక్క, ఇంకేమీ అడగనులే. సరే, మీ బావగారికి కాఫీ పెట్టి ఇవ్వాలిగా, తీసుకురా. ముడుపులో అలా రాసి కట్టింది నువ్వేనని నాకు బాగా తెలుసక్క. ఎందుకంటే ఆ చేతి రాత నీదే. నీ మనసులో ఇంత కక్ష పెట్టుకుని ఆ ఇంటి కోడలిగా అయ్యావంటే నాకు ఆశ్చర్యంగానే ఉంది అక్క. విజయ, అల్లుడు గారిని చూసావా అమ్మా? ఎంత మంచివారో. నాకు బాలేదని తెలియగానే దుర్గం తీసుకొచ్చారు. వాళ్ళు చాలా మంచోళ్ళమ్మా, అందుకే మనకే చిన్న కష్టమన్నా ముందుంటారు. కానీ సమస్య మన ఇంట్లోనే ఉంది. అక్క అలా చేస్తుందని తెలిస్తే నీ పరిస్థితి ఏంటో అని ఊహించుకోవడానికే భయంగా ఉంది. అవును, ఆటో రిపేర్కి ఇచ్చానన్నావు, ఇంతవరకు రాలేదేంటి? అసలేమైంది ఆటోకి? అదా, ఏవో స్పేర్ పార్ట్స్ దొరకట్లేదంటమ్మా. అయిపోతుందిలే. ఇలా ఎన్ని రోజులు అంటావు? మనకున్న ఆధారం అదొక్కటే. దాన్ని తీసుకెళ్లి షెడ్లో పెట్టావు. తీసుకొస్తానులే అమ్మా. ఎలాగైనా సరే నా ఆటో నేను తెచ్చుకోవాలి. సరే అమ్మా, నాకు చిన్న పనుంది, ఇప్పుడే వస్తాను. అమ్మని జాగ్రత్తగా చూసుకో. అలాగే అక్క. ముందే చెప్పుంటే పూలు గీలు తెప్పించి స్వాగతం పలికేవాణ్ణి కదా పాప. ఇన్ని దినాలకి నా మీద దయ తెలిసినావా? నేను ఎప్పుడో చెప్పినా నా మాటింటివా? రేయ్, నాతో మాట్లాడడానికి విజయశాంతి వచ్చిందిరా. అదృష్టవంతుడు అన్నా నువ్వు. రేయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. నా ఆటో ఎక్కడుందో చెప్పు. నీ ఆటోనా? నీ ఆటో నా దగ్గర ఎందుకుంటది పాప? ఏడపోయిందో, ఎవరు తీసుకుపోయినారో వెళ్ళి వాళ్ళని అడుగు. నన్ను అడుగుతావే? రేయ్, అలాగే అన్నా. రేయ్, మర్యాదగా తలుపు తీయమని చెప్పరా. అదృష్టం ఇల్లెత్తుకుంటూ వస్తే ఆ అవకాశాన్ని నేనెలా వదిలిపెడతాను పాప? ఏమి లేదు పాప, ఒక 5 నిమిషాలు మనసు విప్పి మాట్లాడుకుంటే నీ కష్టాలన్నీ తీరిపోతాయి. మచ్చా, ఏం మచ్చా, ఏమైంది బండికి? ఏమో మచ్చా, మరోడు ఆగిపోయి ఉన్నాడు. ఓసారి చూడు ఏమై ఉండదు. అరగంటలో ఈ బండి డెలివరీ ఇవ్వాలి మచ్చా, నువ్వే చూసుకోరాదు? అట్టనా? సరే నువ్వు గాని.
మలుపు మలుపులో కాల సర్పమై కాచుకొంది నీ కోసం ఆరమరిచేలా తలకు ఎక్కడికి పోతావే చిక్కు పంపు కైలాసం ఆ పరమ పద సోపాన కేలిలో పావులా చిక్కుకోకు రై మర్యాదగా తలుపు తీయమని చెప్పు. తలకై తాటికాయలా కోసేస్తాను. చెప్పు తీయమని. రేయ్ తలుపు తీయండిరా, ఈ పాప అన్నంత పని చేసేటట్టు ఉంది. నా ఆటో ఎత్తుకొచ్చి నా బతుకు మీద కొట్టింది చాలక నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తారా? ఇప్పుడు ఇక్కడ నుంచి బయటపడ్డ నాకు నా ఆటో ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసురా. నిన్నంత సులువుగా వదిలిపెట్టండి రా. చ్చ! మంచి అవకాశం దొరికినట్టే దొరికి తప్పించుకుని పారిపోయిందిరా. సమయానికి వచ్చావురా. ఎలా ఉంది మీ అత్తయ్య గారికి? పర్లేదు నాన్న, బానే ఉంది. వెళ్ళామని పలకరించేసి దుర్గని ఇంటి దగ్గర వదిలిపెట్టేసి వస్తున్నాను. అవునా? అమ్మాయి వాళ్ళ అమ్మకి బాలేదన్నప్పుడు మేము వెళ్ళి పలకరించాలి కదా, అందుకే మేము కూడా అక్కడికే బయలుదేరాం. నువ్వు కూడా రా, వెళ్ళొద్దాం. సరే నాన్న. ఆ కార్ అక్కడి నుంచి మన కారు ఎక్కేసాయి. ఇంట్లో అందరం వెళ్తున్నాం. చిరంజీవి గడ ఒకసారి వచ్చి అత్తయ్యని పలకరిస్తే బాగుంటుంది కదా. వాడికి విషయం తెలుసుంటే వాడే వచ్చేవాడు. ఒక మెసేజ్ పెట్టి వాడిని కూడా రమ్మంటే బాగుంటుంది. రే అర్జున్ రా. పదండి నాన్న. రే బచ్చా ఆ, వెళ్ళొస్తాను రా.